ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ కోదండరామస్వామికి పుష్పయాగ మహోత్సవం. ఒంటిమిట్ట క్షేత్రంలో భక్తుల భక్తి పరవశం. చంద్రగిరి కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చక్రస్నానం, ధ్వజ అవరోహణం, మహాపూర్ణాహుతి. తమిళనాడు రాష్ట్రం తిరునింద్ర ఊరిలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ భక్తవత్సల పెరుమాళ్ వారికి సింహవాహన సేవ, స్నపన తిరుమంజనం. అభిషేక జలాల్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అభయ ప్రదానం. నగరి మండలం విఘ్నేశ్వరాలయంలో మహామండల కుంభాభిషేకం. కామధేనువుపై కామాక్షి అగస్త్యేశ్వరుల విహారం. చిత్తూరు శివాలయంలో వార్షికోత్సవ సంబరం. ఒంగోలు నగరంలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారికి రథోత్సవం. చిత్తూరులో వేణుగోపాలుని అలంకరణలో కోదండరాముడి దర్శనం. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవోన్మేషంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ప్రకృతి వైపరీత్యాలు తొలగి భూమాత అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ ఉత్సవమూర్తులకు పవిత్ర పత్రాలు, పరిమళ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు సదాశివరావు, డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము,
చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండ రామస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం చక్రస్నానం, ధ్వజ అవరోహణం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగాయి. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో యాగశాల కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి చక్ర తాళ్వార్ను వేంచేపు చేశారు. ఆపై అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ పలు మంగళ ద్రవ్యాలతో పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా. చుట్టి చుట్టి పాతాళము చొచ్చి, చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా, చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా, పట్టిన శ్రీహరి చేత పాయక, పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకొని కావగదవు ఓ చక్రమా, పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకొని కావగదవు ఓ చక్రమా, చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గంగాళంలో పవిత్ర జలాలను నింపిన అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. తరువాత ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణం చేశారు. ఇక ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు ధ్వజస్తంభానికి పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజావరోహణం నిర్వహించారు. అనంతరం అర్చకులు యాగశాలలోని ప్రధాన కలశాన్ని శిరస్సుపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా గర్భాలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ చేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు ప్రాంతాలలో శ్రీవారి ఆలయ నిర్మాణాలకు టీటీడీ సంకల్పించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్కు చెందిన వసుదైక కుటుంబం అనే సంస్థకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 33.5 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి శ్రీవారి ఆలయం, వేద పాఠశాల నిర్మాణం కోసం స్థపతి సహకారం అందించాలని కోరగా చైర్మన్ బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. తమిళనాడు రాష్ట్రం తిరునిండ్రవూరులో వైష్ణవ దివ్య దేశాలలో ఒక్కటిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ భక్తవత్సల పెరుమాళ్ స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ధ్వజారోహణం, సింహవాహనం, తిరుమంజన సేవలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలోని 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోంది తిరునిండ్రవూరులోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దివ్యధామం. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు భక్తుల కల్పతరువుగా శ్రీ భక్తవత్సల పెరుమాళ్గా వేంచేసి పూజలందుకుంటున్నారు. ఇంతటి విశిష్టమైన తిరునిండ్రవూరు వైష్ణవ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దివ్యమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై ఆసీనులను గావించి ఊరేగింపు నిర్వహించారు. ఆపై ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో గరుడాల్వార్కు పూజలు నిర్వహించి సుముహూర్త సమయంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు సింహవాహన సేవను కనుల పండుగ నిర్వహించారు. స్వామివారి దివ్య మంగళమూర్తిని వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శౌర్యానికి ప్రతీకైన సింహవాహనంపై కొలువుదేర్చి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి సింహవాహన సేవ ఘనంగా జరిగింది. తిరునిండ్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు స్నపన తిరుమంజన సేవను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు.
జిల్లా నగరి మండలం వీరకావేరి రాజపురంలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సహిత నాగాలమ్మ నవగ్రహాల ఆలయంలో ఆదివారం జీర్ణోద్ధరణ అష్టబంధన మహామండల కుంభాభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాగశాలలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, యజమాన సంకల్పం, పుణ్యాహవచనం, మృత్ సంగ్రహణం, ఖడ్గేశ వాస్తు పూజ, హోమం, లక్ష్మీ పూజ, ప్రవేశ బలి, పూర్ణాహుతి, అంకురార్పణ, రక్షాబంధనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పండ్లరసాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక సేవలు నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి నివేదన, నీరాజన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అభిషేక జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ చేశారు. పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో కుంభాభిషేక క్రతువుల్లో పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి కామధేనువు వాహనంపై వేంచేపు చేసి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు కామధేనువు వాహన సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని తరించారు.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హరిత విప్లవ ప్రదాత, సమతావాది, స్వాతంత్ర ఉద్యమకారుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ముందుగా ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూజలు జరిపారు. ఆపై కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రారంభమైన సభలో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగిస్తూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కృషిని కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ సివిఎన్ఎస్ఓ కెవి మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలో వివక్ష తొలగాలంటే ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన జగజ్జీవన్ రామ్ వ్యవసాయ రంగానికి విశేష సేవలు అందించారన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున డిప్యూటీ వెల్ఫేర్ గారి సౌజన్యంతో, సహాయ సహకారాలతో, ఆయన కోఆర్డినేషన్తో ఇంత ఘనంగా జయంతికి సంబంధించినటువంటి ఈ ఉత్సవాలని అద్భుతంగా చేసినటువంటి సేవకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సామాజిక సమీకరణాలు సరిగ్గా లేనటువంటి సమయంలో, అలాగే సామాజిక వివక్ష ఎక్కువ పెద్ద ఎత్తున సమాజంలో ఉన్నటువంటి తరుణంలో అలాంటి వివక్షలన్నింటినీ కూడా ఎదుర్కొని తన యొక్క వ్యక్తిత్వాన్ని మలచుకొని ఎదురైనటువంటి అనేక సవాళ్ళని ఎన్నో ఆపర్చునిటీస్గా మార్చుకొని, అవకాశాలుగా మార్చుకొని, ఎందరికో ఆదర్శనీయంగా, మహనీయుడిగా తనని తాను మలుచుకుంటూ భారతదేశం యొక్క భవిష్యత్తుని ఎలా మలచాలో అనేటటువంటి దానిలో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారిని మరొకసారి ఆయన జయంతి సందర్భంగా మనందరం కూడా స్మరించుకోవడం, ఈ సందర్భంగా ఆయనతో పాటు ఇలాంటి సామాజిక వివక్షకు సంబంధించినటువంటి సమస్యలను అధిగమించి భారతదేశ రూపకల్పనలో ఎన్నో గణనీయమైనటువంటి మార్పుల్ని సాధించడంలో ప్రత్యేకమైనటువంటి సేవలు అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, అలాగే జ్యోతిబా ఫూలే గారిని, వీరందరినీ కూడా స్మరించుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా మహనీయుల యొక్క జన్మదినాలు జరుపుకోవడం అనేటటువంటి దాన్ని పెద్ద ఎత్తున ఒక ఆనవాయితీగా ఏర్పరచుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అయితే ముఖ్య వక్తగా హాజరైన అదనపు జిల్లా న్యాయమూర్తి టి రామచంద్రుడు మాట్లాడుతూ బీహార్ భూకంపం సమయంలో యువతను సహాయక చర్యల్లో పాల్గొనేలా చేయడంలో జగజ్జీవన్ రామ్ చేసిన కృషి అనన్య సామాన్యమన్నారు. కార్యక్రమం చివరగా టీటీడీలోని పలు విభాగాలలో విశేష సేవలందించిన ఉద్యోగులను సత్కరించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయం దివ్య నామామృతంతో ప్రతిధ్వనించింది. ఒంగోలు నగరంలో భక్తుల ఆరాధ్య దైవంగా నెలవైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి మహారథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులను రత్నమయ వజ్రశోభిత స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి వైదిక పూజలు హోమక్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణలో అందంగా తీర్చిదిద్దిన దివ్య రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి రథాంగ పూజలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కళా బృందాల అద్భుత కళా ప్రదర్శనల నడుమ ఒంగోలు పురవీధుల్లో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి రథోత్సవం కనుల పండుగ సాగింది. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని తెల్లవారుజామునే ఆలయంలోని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్ప ప్రార్థనలతో విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిగా సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచిపై వేంచెబు చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల హరే రామ హరే కృష్ణ నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ చిత్తూరు నగర వీధుల్లో స్వామి అమ్మవార్లకు నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పొట్టె నింతెగాక. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం స్తంభాద్రి స్వామివారి దివ్య నామస్మరణలతో మారుమ్రోగింది. స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ భక్తి ప్రధానంగా జరిగింది. ముందుగా ఘాట్ రోడ్డు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు కాషాయ జెండాలు ధరించి నారసింహస్వామి నామస్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. కొండ చుట్టూ భక్తులు ఉత్సాహంగా భజనలు, భక్తి గీతాలాపనలు చేశారు. మహిళల కోలాట ప్రదర్శన, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గుండ్లపల్లిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో దివ్య కాంతులను వెదజల్లుతోంది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఏటా చైత్రమాసం పౌర్ణమి అనంతరం ఈ ఆలయంలో కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అర్చకులు ముందుగా పూజాధికారులను ఘనంగా జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో సీతారామ కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో చైత్రమాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి
హారతులు అందజేశారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. అర్చకులు సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా గజవాహనంపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు శ్రీరామ నామస్మరణల నడుమ అనంతపురం వీధుల్లో శ్రీ కోదండరామస్వామి వారి గజవాహన సేవ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళా సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరం గోపాలపురంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతి మూలమూర్తికి ఉత్సవమూర్తికి అర్చకులు అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు పండ్ల రసాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. కడప నగరంలోని నడివీధి శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి చల్ల సమర్పణ కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. ఏటా చైత్రమాసంలో అమ్మవారి దీవెనలు పిల్లా పాపలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భక్తులు మొక్కులు తీర్చుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ నడివీధి గంగమ్మను గాజులతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఎంతో భక్తిగా చల్ల అంబళ్లను అమ్మవారికి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం వద్ద నెలవైన శ్రీ జై గణేష్ ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్పంతో ప్రత్యేకంగా ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో అలంకృతులను గావించి గరికతో సహస్ర నామార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.